ప్రైజ్ లార్డ్ అండి అందరికీ. మరి ఈ రోజు వచ్చేసి డే 4 ఆఫ్ 60 డేస్ ఫెయిత్ సిరీస్. ఈ రోజు మనం అబ్రహాం గురించి తెలుసుకుందాం. అబ్రహాం ఒక సాధారణ మనిషి అయినప్పటికీ అతనిలో ఒక ఎక్స్ట్రాడినరీ ఫెయిత్ అనేది కలిగి ఉంది. మరి దేవుడు పిలిచిన పిలుపుని కాదనకుండా 75 ఇయర్స్ ఏజ్ లో అతను మొత్తం అంతా సెటిల్ అయిపోయి మొత్తం బ్లెస్సెడ్ గా ఉండి, మరి అతనికి ఒక కంఫర్ట్ జోన్ ఉండి స్టెబిలిటీ ఉన్నప్పటికీ ఒక్క పిలుపుతోని దేవుడు చెప్పిన ఒక మాట ప్రకారం అన్ని వదిలేసి కేవలం దేవుని కోసం అతను వచ్చి ఉన్నాడు. దేవుడు చెప్పిన ప్రదేశానికి అతను వెళ్ళి ఉన్నాడు. అతని లైఫ్ లో చేసిన బిగ్గెస్ట్ అంటే దేవుడు అతనికి ప్రామిస్ ఇచ్చిన గొప్ప జనాంగంగా చేస్తా అన్నప్పుడు ఆ ప్రామిస్ లేట్ అయినప్పుడు అబ్రహాం పట్టు వదలకుండా మరి దేవునిలో ఫెయిత్ఫుల్ గా ఉండి ఆ ఫెయిత్ ని అతను కంటిన్యూ చేసి ఫైనల్లీ ఎప్పుడైతే ఐజాక్ అతనికి పుట్టినప్పుడు అతను మళ్ళీ దేవుడు అడిగి నాకు మళ్ళీ రిటర్న్ ఇస్తావా అని అడిగినప్పుడు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా సరే ఇది ఇచ్చింది మీరే కాబట్టి మీరే తీసుకోండి అని ఆ సాక్రిఫైస్ చేయడానికి అతను ఒప్పుకున్నాడు. మరి ఇక్కడ మనం ఆ ఫెయిత్ అంటే ఏంది అని తెలుసుకుంటాం. కాబట్టి ఇప్పుడు మన యూత్ లైఫ్ లో మనం ఉన్నప్పుడు మరి మనం ప్రేయర్ చేస్తాం, ఆన్సర్ రావడానికి టైం పడుతుంది. అప్పుడే మనం షార్ట్ కట్స్ అనేది వెతుక్కొని వేరే వేరే రూట్స్ లో వెళ్ళిపోతాం. అలా కాకుండా దేవుని మీద నమ్మకం ఉంచి మన ఫెయిత్ లైఫ్ లో లేట్ అయినప్పటికీ దేవుని చిత్త ప్రకారంగా అది మన లైఫ్ లో వస్తుంది. కాబట్టి మనం ఫెయిత్ అంటే ఏదో ఇట్లా అనుకోగానే వచ్చేది కాదు. మనం ఆగి మరి దేవుణ్ణి అడిగి దేవుడి నుంచి పొందుకోవడం అనేది రియల్ ఫెయిత్. కాబట్టి అబ్రహాం లైఫ్ మనకి ఎంతో ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. అందుకే ఇప్పటి వరకు ఈ జనరేషన్ లో కూడా మనల్ని క్రిస్టియన్స్ ని అబ్రహాం సంతానం అని మమ్మల్ని ఇప్పటి వరకు పిలుస్తారు. అదే విధంగా మనం ఈ ఫెయిత్ లైఫ్ కంటిన్యూ చేసి మరి దేవుని రాకడలో ఎత్తబడటకు మనల్ని మనం అర్హులుగా చేసుకోవాలి. ఈ వరల్డ్ నుంచి మనల్ని మనం సపరేట్ చేసుకొని మనం దేవుని కోసం దేవుని వల్ల మరి దేవుని చిత్తమైన లైఫ్ అనేది మనం లీడ్ చేసుకోవాలి. కాబట్టి ఈ వీడియో ద్వారా చెప్పాల్సింది ఏంటంటే ఫెయిత్ లేట్ అయినప్పటికీ, ఫెయిత్ ద్వారా మనకు వచ్చే ఆన్సర్స్ లేట్ అయినప్పటికీ మన లైఫ్ ఫెయిత్ఫుల్ గా లీడ్ చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్. మరి ఇలాంటి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తాను. 1 minute లో డైలీ బైబుల్ వీడియోస్ తెలుసుకోవాలనుకుంటే మరి మా ఛానల్ని ఫాలో అయ్యి ఉండండి. థ్యాంక్ యూ.